స్వాతి నరేష్ల ప్రేమ కథలో ట్విస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా నరేష్ స్వాతి రెడ్డిల మృతి కేసులో పోలీసులపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆత్మకూరు ఎస్ఐ శివనాగ ప్రసాద్ను రాచకొండ సిపి మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. ఇదే ఆరోపణలపై భువనగిరి పట్టణ సీఐ శంకర్ గౌడ్, రామన్నపేట సీఐ శ్రీనివాస్కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. భువనగిరి ఏసీపీ మోహన్ రెడ్డి, డీసీపీ యాదగిరికి మెమోలు జారీ అయ్యాయి. భూ వివాదంలో జోక్యం చేసుకున్నారని మోత్కూర్ ఎస్ఐని కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు నరేష్ మిస్సింగ్ కేసు ఈ రోజు హైకోర్టులో విచారణకు రానుంది. ప్రేమ వ్యవహారంలో బలైన నరేష్ స్వాతిల కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసు శాఖ పూర్తి నివేదికను హైకోర్టుకు సమర్పించనుంది. స్వాతి ముంబైలో ఉన్న సమయంలో ఇక్కడ నుండి ఓ పోలీస్ అధికారి ఆమెను బెదిరిస్తూ మాట్లాడారు. తను ఇక్కడకు రాకపోతే నరేష్ కుటుంబ సభ్యుల పని పడతామంటూ ఇందులో బెదిరించారు సదరు ఎస్ఐ. ఈ ఆడియో ఆధారంగానే ఇప్పుడు పోలీసులపై వేటు పడినట్టు తెలుస్తోంది. ఫోన్ సంభాషణలో పోలీసులు ఎలా బెదిరించారో విందాం. ఫోటో దిగితే మీరు మీ అమ్మాయి నాయన దగ్గర అమ్మాయి నాయన దగ్గరకు ఆయన పోతా అంటే ఆయన మీ ఇష్టం. అది ఎందుకు నేను ఇక్కడ ఉంటున్నా ప్రాబ్లం ఏంటి మరి? మాకు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టి రమ్మారా? మిస్సింగ్ అయినా నువ్వు బతుకున్నావు చచ్చిపోయినా అని మాకు తెలవాలా? బతుకుంటున్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా. నువ్వో నీ దగ్గర కత్తి పెట్టి మాట్లాడుకోవచ్చు, అది మాకు తెలియదా? అట్టగా నీ ఫోన్ మాట్లాడి మాకు ఇక్కడ కేసు అయింది, వీరికి రావాల్సింది 100%, లేకుంటే వీళ్ళ పని ఇక్కడ అవుతుంది. అవునా? సరే. నేను చెప్పినప్పుడు అడగా, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? మేము మా దగ్గర కేసు అయింది కాబట్టి మీ అమ్మాయి బతికే ఉంది ఇదో అని చెప్పి అది మా దగ్గర రావద్దు, మా ఆఫీస్ చేసి రావద్దు. నువ్వు డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది మన భువనగిరిలో, ఆడికి వచ్చి నిలబడి మేము ఉన్నాం సార్ అని చెప్పి అర్థించాలి. నేను వస్తాను పాపం వాళ్ళని వదిలేయచ్చు మరి. అది ఎట్లా చేస్తారో నువ్వు 3 రోజుల నుంచి మా కట్టాయిస్తున్నారు మాకు ఇచ్చావు నా పోలీసు చేస్తాయి. అది కాదు, వాళ్ళకి ఏ మాట రానప్పుడు మీరు ఎంత వాళ్ళు ఏం చెప్తారు మ్యాథ్స్కి? వాళ్ళు వెళ్తూ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కలిపేసి ఉంటారు సార్ అని వీళ్ళు అంటున్నారు. నేనే చెప్తున్నా వాళ్ళని ఏం మంచిలే. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నీ దగ్గర కత్తి పెట్టి వాళ్ళు నువ్వు చెప్తున్నావు, మాకు ఏమో అర్థమైతే మాకు ఎక్కడ చెప్తుంది నేను వెనకాల కత్తి పెట్టి నాకు ఎదురు చేస్తాను నేను. అవునా? అంతేగా కావద్దుగా, అంతేనా కాదా? అంతే. అట్లా కూడా అనుకోవచ్చు. నువ్వు ఉన్నావు అమ్మ అని చెప్పి ఎదురు దిగేస్తాం, మా దగ్గర రావచ్చు తెలిసిందే. ఫోటో దిగి నా కేసు క్లోజ్ అయిపోద్ది. మీది ఏదైనా మాకు. హలో, అది బయలుదేరి డిఎస్పీ ఆఫీస్ గారికి వచ్చేది, నేను ఆడికి వచ్చేస్తాను. వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇందు వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ. అవునా? మీ వల్ల వీళ్ళకి ఇబ్బంది కాదు, అనవసరంగా ఇప్పుడు రాజేశ్వరి భర్తను కొడుతున్నాం. ఇబ్బంది రావద్దని సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసేసాను ఆల్రెడీ. అక్కడ వరకు రాదు, ఇక్కడ చేసి అక్కడ కొట్టంటే నువ్వు భారతదేశం వాళ్ళు పెట్టి నేను ఇప్పుడు వీళ్ళకు ఆత్మకూరులో కేసు అయితే నేను అమెరికాలో బతికే ఉన్నా సార్ ఫోన్ చేసి అయిపోయిందా? అది కాదుగా చెప్పాలి కాదుగా, నువ్వు చెప్పేది నేను స్టేట్మెంట్ తీసుకునేది అంటే అది కానీ మ్యారేజ్ ఇక్కడ వేసుకున్నా కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేసేసిన. నువ్వు ఆయనే చేసుకోగలిగి మాకు దూరం తీసుకోరా, తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ చెప్పాలి మాకు. నేను బలవంతం ఎవరు బలవంతం అని నేను నా ఇష్టపడి తెలియజేస్తున్నాను, నాకు ఏజ్ ఉందంటే నువ్వు టెక్నాలజీ పెట్టు. అయితే నేను అంతే ఒకటే ముచ్చట, అంటే ఒక మాట పెట్టేసి వెళ్ళిపోను అంతే. నీకు రావద్దు, ఇంకా నేను కాపాడబాడి నా ఆగాలి చక్కగా పొందిరా వచ్చే ముందు అక్కడ పొంది సరే అంతేనా? బయలుదేరి రాలి, నీకు భయపడదాకుండా నేను ఉన్నా నీ వెనకాల. సరే, నేను చెప్పి నెక్స్ట్ నాడు అందరూ రిలీజ్ చేయాలి. 100%. సరే. ఫోటో దిగుతాం, మీరు ఉన్నారు బతికే ఉన్నారు. ఫోటో దిగితే మీరు మీ అమ్మాయి నాయన దగ్గర అమ్మాయి నాయన దగ్గరకు ఆయన పోతా అంటే ఆయన మీ ఇష్టం. అది ఎందుకు నేను ఇక్కడ ఉంటున్నా ప్రాబ్లం ఏంటి మరి? మాకు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టి రమ్మారా? మిస్సింగ్ అయినా నువ్వు బతుకున్నావు చచ్చిపోయినా అని మాకు తెలవాలా? బతుకుంటున్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా. నువ్వో నీ దగ్గర కత్తి పెట్టి మాట్లాడుకోవచ్చు, అది మాకు తెలియదా? అట్టగా నీ ఫోన్ మాట్లాడి మాకు ఇక్కడ కేసు అయింది, వీరికి రావాల్సింది 100%, లేకుంటే వీళ్ళ పని ఇక్కడ అవుతుంది. అవునా? సరే. నేను చెప్పినప్పుడు అడగా, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? మేము మా దగ్గర కేసు అయింది కాబట్టి మీ అమ్మాయి బతికే ఉంది ఇదో అని చెప్పి అది మా దగ్గర రావద్దు, మా ఆఫీస్ చేసి రావద్దు. నువ్వు డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది మన భువనగిరిలో, ఆడికి వచ్చి నిలబడి. విన్నాం కదా ఎలా బెదిరించారో, ఆ అమ్మాయిని ఎంత ఒత్తిడికి గురి చేశారో. ఈ బెదిరింపుల తర్వాతే స్వాతి, నరేష్ భువనగిరి నుండి అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ముంబై నుండి ఈ నెల 2వ తేదీన భువనగిరికి వచ్చారు నవదంపతులు. అదే రోజున నరేష్ తన ఫ్రెండ్కు కాల్ చేశాడు.
ఆ తర్వాత చివరకు స్వాతి పొలంలోనే కాలి బూడిదయ్యాడు. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి నరేష్ను అతి దారుణంగా హత్య చేసి శవాన్ని తగులబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మొదట్లో నరేష్ ఆచూకీ కోసం అందరూ వెతుకుతూ ఉంటే అతను ఏమయ్యాడో తనకు తెలియదన్నాడు స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి. కానీ ఇదంతా అబద్ధమని పోలీసుల విచారణలో తేలింది. నరేష్ను హత్య చేయటంలో శ్రీనివాసరెడ్డి, అతని సోదరుడు కుమారుడు సహకరించారని పోలీసులు తేల్చారు. నరేష్ను స్వాతి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోవటం వల్లే నరేష్ను కిరాతకంగా చంపేశారని విచారణలో వెల్లడైంది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న నిందితులు శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డికి పోలీస్ కస్టడీ విధించారు. వీరిద్దరిని నరేష్ హత్య, స్వాతి ఆత్మహత్య కేసుల్లో విచారించబోతున్నారు యాదాద్రి పోలీసులు. విచారణపై నివేదికను అందజేయబోతున్నారు. నరేష్, స్వాతి రెడ్డిల మృతి కేసులో ఓవైపు వీడియో, ఆడియో సంభాషణలు కేసులో కీలకం కాగా, అసలు హత్య జరిగిన రోజు నరేష్తో ఉన్న తెల్ల చొక్కా వ్యక్తి ఎవరు అన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. అతనే ఈ కేసుకు కీలకమని పోలీసులు భావిస్తున్నారు. అయితే అతను ఎవరు, హత్య జరిగిన రోజు నరేష్తో ఎందుకున్నాడు, ఆ తర్వాత ఎక్కడికి పారిపోయాడు అన్నది అంతు పట్టకుండా మారింది. అటు స్వాతి వీడియో, ఆడియో టేపులు కేసు మొత్తాన్ని మరో మలుపు తిప్పాయి. అసలు స్వాతిది ఆత్మహత్యనా లేక పథకం ప్రకారం జరిగిన హత్య అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. స్వాతి సెల్ఫీ వీడియోకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదిక కూడా ఇప్పుడు కీలకం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, మొదటి నుంచి కూడా ట్విస్ట్ తిరుగుతున్నటువంటి ఈ కేసులో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఖ్యంగా నరేష్ మిస్ అయిన తర్వాత హైకోర్టు యాదాద్రి పోలీసుల పట్ల కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోపంతో సీరియస్ గా వార్న్ చేసింది. ఈ రోజు అంటే జూన్ 1వ తేదీన నరేష్ ను తమ ఎదుట హాజరుపరచాలంటూ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు యాదాద్రి పోలీసులను ఆదేశించింది. ఇదే క్రమంలో కేసును దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి తాను నరేష్ ను హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతను రిమాండ్ పంపించారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేసేందుకు యాదాద్రి పోలీసులు భువనగిరి కోర్టులో 5 రోజుల కోసం కస్టడీ కోసం పిటిషన్ వేశారు. అయితే కోర్టు మొత్తం కేవలం 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. మరి కొద్దిసేపట్లో ఈ స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డితో పాటు అతనికి సహకరించినటువంటి సత్తిరెడ్డి ఇద్దరిని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. నేరుగా అంటే ఈ కేసుని దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో అనేక ప్రశ్నలు, ఇంకా చిక్కుముడు వీడని ప్రశ్నలు చాలా ఉన్నాయి. అయితే పోలీసుల ఫోన్ కాల్ తోటి బొంబాయి నుంచి భువనగిరికి వచ్చినటువంటి నరేష్, స్వాతిలు ఆ తర్వాత నరేష్ భువనగిరి నుంచి ఎక్కడికి వెళ్ళాడనే కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే భువనగిరి నుంచి నరేష్ ను లింగరాజపల్లికి మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు, తొల్ల చెక్క వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇంకా అంతచిక్కడం లేదని సాక్షాత్తు రాచకొండ కమిషనర్ భగవతి చెప్పాడు. ఆ నేపథ్యంలో కూడా ఆ కేసును ఛేదించేందుకు ఆ విషయాన్ని అంటే ఈ కేసులో కీలకంగా మారనున్నటువంటి తెల్ల చొక్కా వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ రోజు అంటే తమ కస్టడీలోకి తీసుకుంటున్నటువంటి నిందితులు ఇద్దరి ద్వారా దర్యాప్తును చేయనున్నారు. అలాగే అంటే స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి ప్రచారం కట్టుకథలు చెప్తున్నారు. పోలీసులను కూడా తప్పుదారి పట్టించారు. నరేష్ ని ఎక్కడో చంపి ఇక్కడ కాల్చి బూడిద చేశారని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి నిజ నిర్ధారణ కమిటీ కూడా చెప్తుంది. అలాగే స్వాతిని కూడా పరువుగా భావించి ఆత్మహత్య చేసుకోలేదు, హత్యగానే చేశాడని చెప్పి ఆ కమిటీ కూడా ఆరోపిస్తుంది. మొత్తం అటు ప్రజా సంఘాల ఆరోపణల నేపథ్యంతో పాటు హైకోర్టు ఇచ్చినటువంటి వార్నుతో పాటు ఇంకా పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో లోతుగా విచారణ చేసేందుకు ఈ రోజు కొద్దిసేపట్లో నిందితులు తమ కస్టడీలోకి తీసుకున్నారు యాదాద్రి పోలీసులు. ఓకే రేవన్.